జగన్పై ఉన్న ప్రజాదరణను పోలీసు ఆంక్షలు కట్టడి చేయలేవన్నారు వైసీపీ నేతలు. నెల్లూరులో జగన్ పర్యటన ఈ విషయాన్ని నిరూపించిందన్నారు. మాజీ సీఎం పర్యటనను ప్రజలు వేలాదిగా తరలిరావడం చూస్తే భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలతో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. అడుగడుగున హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. హెలిప్యాడ్ దగ్గర నుంచి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద వరకు భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శ్రేణులు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనడంతో అడుగడుగున ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అయితే దీనికి పరిమిత సంఖ్యలో పోలీసులు ఆంక్షలు విధించడం, హెలిప్యాడ్ దగ్గర నుంచి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద వరకు పరామర్శించేంత వరకు హెలిప్యాడ్ వద్ద 10 మంది, అదేవిధంగా మాజీ మంత్రి ఇంటి వద్దకు 100 మందిని మాత్రమే పోలీసులు అనుమతించారు. కానీ వీటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ బేఖాతరు చేసి వారందరూ జగన్ పర్యటనలో పాల్గొనడంతో ర్యాలీగా జగన్ పర్యటన సాగింది. అయితే ఈ జగన్ పర్యటన ఏ విధంగా సాగిందనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శ్రేణులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈరోజు జగన్ పర్యటనలో కొన్ని పోలీసులు ఆంక్షలు విధించారు, అయినా కూడా జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అసలు ఎట్లా చూడవచ్చు వైఎస్ జగన్ పర్యటన? స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు ఇలాంటి ఆంక్షలు పెట్టడం ఇలాంటి ఏం మంచి పద్ధతులు కాదు. చేసే కొంత ఇంకా పైకి పెరగతారే కానీ ఎప్పుడు ఆపలేదు. అందువల్ల ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎన్ని ఆంక్షలు పెట్టినా జైలు దగ్గర వరకు కొద్దిగా కంట్రోల్ చేసినారేమో కానీ తర్వాత జనాల ముందర ఏమీ ఆగవదు. అందువల్ల దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం క్లియర్గా అర్థమవుతూ ఉంది. లాస్ట్గా పోలీసుల చేతులు చేసే పరిస్థితి. దీనివల్ల పోయేది గవర్నమెంట్ పరుగుపోయినారు. అందువల్ల దీనంతా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. అంటే మొత్తం మనం చూడవచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన నుంచి ప్రజలకు ఇక్కడ చేరినటువంటి అభివాదం చేస్తున్నారు. మేడం చెప్పండి, అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది అసలు ఏ విధంగా చూడవచ్చు ఈరోజు జరిగినటువంటి పర్యటన? ఆకాంక్షల్ని ఆపలేవు అనేది చాలా స్పష్టంగా అయింది. ఉదయం నుంచి చూస్తున్నాము, చేయరాని ఓవర్ యాక్షన్లు అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ చివరికి సాధించింది ఏం లేదు. జనం ప్రేమను ఏ విధంగానూ కట్టడి చేయలేకపోయారు. ఈ కట్టలు తెంచుకొస్తున్న జనం ప్రేమని, అభిమానాన్ని ఈరోజు ఏ విధంగానూ కట్టడి చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సుపరిపాలన అందించి ప్రజల్లోకి రావాలే కానీ ప్రతిపక్షానికి ఆంక్షలు పెట్టో నిర్బంధించో జనం గుండెల్లో రాలేడు అనేది చంద్రబాబు నాయుడుకి చాలా బాగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటాను. అదే మొత్తం మీద అంటే ఈ పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా కూడా జగన్కు ఈ జన ఆదరణ అనేది ఏ విధంగా ఉందో ఈ నెల్లూరు జిల్లా పర్యటన అనేది తెలియజేస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా చెబుతున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి జగన్ పర్యటనపై తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ పరమేశ్వర్, మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.